హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మగ్గు మనం రెగ్యులర్గా వాడుతుంటే బాగా మురికి పడుతుందండి. అలా మురికి పట్టకుండా ఉండాలంటే నెల రోజులకు ఒకసారి కాకుండా 15 రోజులకు ఒకసారి మనం రుద్దుకున్నట్టయితే ఈజీగా పోతుందండి. విమ్ లిక్విడ్ వేసి నేను రుద్దుతున్నాను. విమ్ లిక్విడే కాదండి, విమ్ లిక్విడ్, సర్పు కానీ సబ్బు కానీ ఏదైనా రుద్దితే ఈజీగా పోతుంది. కానీ స్టీల్ స్క్రబ్బర్ వేసి రుద్దితే మాత్రానికి ఏదైనా వేసి రుద్దినా వైట్కి వచ్చేస్తుంది. ఒకసారి మీరే గమనించండి. చూడండి ఎంత తెల్లగా వచ్చిందో మురిగిపోయి. నచ్చితే లైక్ చేయండి. మరొక టిప్స్ వచ్చేసండి, మనం కొబ్బరి నూనె తలకే కాదండి, మనకి దీనికి కూడా ఉపయోగపడుతుంది. ఏంటంటే ముందుగా కొబ్బరి నూనె 3-4 డ్రాప్స్ ఆయిల్ చేతికి వేసుకొని 2 చేతులకి అప్లై చేసుకోవాలి. 2 చేతులకి అప్లై చేసుకొని తర్వాత ఎన్ని కేజీల మిరపకాయలైనా తొడాలు తీస్తే అస్సలు మంట పుట్టమండి. వెనకటి పెద్దవాళ్ళు అనేవాళ్ళు అనమాట. నిజంగానే ఇది చక్కగా అస్సలు మంట పుట్టదండి. ఎన్ని మిర్చి తీసినా కూడా తొడాలు. ఒకసారి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ రాసుకొని చేతులకి. మనం సేఫ్టీ పిన్స్లు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి. సేఫ్టీ పిన్స్లు మనం వాడతాం కదండి, ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం ఒకేసారి ఉండాలంటే మన దగ్గర వేస్ట్ గాజులు ఉంటాయి కదండి, పనికిరాని గాజులు, అవి ఒకటి తీసుకొని ఈ పిన్నిస్లన్నీ, ఈ సేఫ్టీ పిన్నిస్లన్నీ దీనికి పెట్టేసి ఒక మేకు తగిలిస్తే ఎంత అర్జెంట్ అయినా మనం ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా కూడా వెతుకులాడే పని లేకుండా మనకి మేకు తగిలించుకుంటే ఈజీగా దొరుకుతాయి. ఈ టిప్స్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. మరొక టిప్స్ వచ్చేసండి, మనం చిన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బయట బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళాం కదండి, అలా వెళ్ళకుండా ఇంట్లోనే మనం బ్రైట్గా బంగారు చాయ్ కలర్ వచ్చేలాగా బ్రైట్గా తెల్లగా పసుపు రంగులు రావాలంటే ముందుగా ఒక పసుపు కొద్దిగా తీసుకోండి. తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ ఇలా బాగా అప్లై చేయండి. ఫేస్కి అప్లై చేసి వెంటనే మామూలు నీళ్ళతో కడగండి. అంతేనండి. తర్వాత ఏదే మేకప్ వేసుకున్నా కూడా చక్కగా మన బంగారు చాయ్ కలర్లో మనం కనపడతాము. చాలా బ్రైట్గా, చాలా అందంగా ఉంటాము. ఒక్కసారి ఇది మీరు ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ టిప్స్ కూడా ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. మరొక టిప్స్ వచ్చేసండి, వారం రోజుల దాకా, నెల రోజుల దాకా అసలు గోంగూర వాడిపోకుండా పాడైపోకుండా ఉండాలంటే అస్సలు తడపకుండా మంచిగా మనం కోసి ఇలా పెరుగు బాక్స్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే నెల రోజులైనా గోంగూర అనేది పాడబోదనమాట. ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా ఈ టిప్స్ని ఒకసారి చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.